PP9 ఛానల్ రిపోర్టర్. మనతో పాటు మనకు రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఉన్నారు. ఒకసారి ఎలక్షన్ సంబంధించిన ఎంపీ ఎలక్షన్ జైరాబాద్ నియోజకవర్గంలో ఒకసారి ఎలక్షన్ కోడ్లో ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో, మన సిబ్బంది ఎలా పనిచేస్తారో, అధికారులు ఎలా పనిచేస్తారో ఒకసారి మన సార్తో మన మాట్లాడతాం. నమస్తే అండి. సుమారు 700 నుంచి 800 మంది ఫోర్స్ వచ్చారు జైరాబాద్ డివిజన్కి, ఇక్కడికి మన దగ్గరికి. జైరాబాద్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు పార్లమెంట్కి సంబంధించిన వరకు సుమారు ఆఫీసర్స్, డిఎస్పీలు ఒక ఇద్దరు డిఎస్పీలు, ఇన్స్పెక్టర్స్ ఒక 15 మంది ఇన్స్పెక్టర్స్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ ఒక 25 మెంబర్స్, అదర్ స్టాఫ్ తమిళనాడు అందరు కలిపి మనకు 700 మెంబర్స్ వరకు వచ్చారు. ఆల్రెడీ మనకి 24 అవర్స్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వైన్ షాప్స్ ఆల్రెడీ నిన్ననే బంద్ అయిపోయింది కంప్లీట్ అవన్నీ. ఏదైనా నిబంధనలకు అధికరిస్తే కంపల్సరీ కఠినమైన చర్యలు ఉంటాయి. ఆల్రెడీ కేసెస్ కూడా చాలా రిజిస్టర్ చేయడం జరిగింది. మద్యం కూడా చాలా వరకు 1000 లీటర్స్ వరకు, అబౌవ్ 1000 లీటర్స్ వరకు సీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు. క్యాష్ కూడా ఆల్మోస్ట్ 70 lakhs వరకు సీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు. సార్, అలాగే ఇప్పుడు వాట్సాప్లో చాలా మందికి వైరల్ చేస్తారు కొందరు, అలాంటి వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అవి కూడా ఇంతకుముందు మనకు రెండు కేసులు మన దగ్గర రిజిస్టర్ చేయడం జరిగింది. ఏది ఫేస్బుక్లో పెట్టి అదొకటి, తర్వాత అంతకుముందు ఒకటి, ప్లస్ మన ఈ పాంప్లెంట్స్ ప్రింట్ చేసినప్పుడు కంపల్సరీ దాని మీద వాళ్ళు యాక్చువల్గా దాని మీద ఈ ప్రింటింగ్ ప్రెస్ ఎన్ని వెరిపాతులు వాళ్ళు ముద్రిస్తున్నారు దాని మీద ముద్రణ ఉండాలి. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పాయింట్ అవుట్ చేశారు. మేము కూడా దాని మీద కేసు చేయడం జరిగింది. సీసీ కంట్రోల్ మన కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ గారి దగ్గర ఉంటుంది. చెక్ పోస్ట్ ఓన్లీ చెక్ పోస్ట్ దగ్గర, చెక్ పోస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. మన దగ్గర 6 చెక్ పోస్ట్ ఉన్నాయి మొత్తం. థ్యాంక్ యూ.